లసూని మేతి దాబా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది దీని రుచి. కడాయి హీట్ అయ్యాక పల్లీలు వేసుకోవాలి. పల్లీలు చిన్న మంట పైన వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగగానే నువ్వులు వేసుకోవాలి. పల్లీలు నువ్వులు ఒకటేసారి వేస్తే నువ్వులు తొందరగా మాడిపోతాయి కాబట్టి పల్లీలు కొద్దిగా వేగాక నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి రెండు వేగాక చల్లారనివ్వాలి. చల్లారాక గ్రైండర్ గిన్నెలో తీసుకొని పుట్నాల పప్పు వేసుకొని పొడిలాగా పట్టుకోవాలి. ఫస్ట్ పొడిలాగా పట్టుకున్నాక ఇందులో వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని వేయించుకొని మెంతి కూర శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకున్న మెంతాకులని వేసుకోవాలి. నేను కాడలు తీసుకోవట్లేదు మెంతివి, ఓన్లీ ఆకులు లేత కాడలు మాత్రమే వేసాను. ఇలా మొత్తం ఫ్రై కావాలి మెంతి కూర. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక తీసేయాలి. తీసేసి మళ్ళీ కొద్దిగా నూనె పోసుకొని స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. సాజీరా, యాలకులు, బిర్యానాకు, లవంగాలు, చెక్క ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయల ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. నేను 4 వేసుకున్నాను. ఇలా మొత్తం ఉల్లిపాయలు వేగాక మళ్ళీ దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. నేను 3 టమాటాలు గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి ఈ టమాటా పేస్ట్. ఇలా ఉడికాక ఇందాక పట్టి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1-2 నిమిషాలు చిన్న మంట పైన ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగా సరిపడా కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని వేయించిన ధనియాల పొడి, కొంచెం మసాలా వేసుకొని కలుపుకోవాలి. అంతా కలిసేట్టుగా ఇలా కలుపుకున్నాక ఇదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకొని ఇందాక ఫ్రై చేసుకున్న మెంతి ఆకుల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట పైన పైకి నూనె తేరేంత వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా పైకి నూనె తేరాక కర్రీ తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనికి పోపు పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కారపొడి వేసుకోవాలి. బాగా వేసుకోవద్దు. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేకపోతే కారం మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపును ఈ లసూని మేతి కర్రీలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు.